ప్రపంచ ఇంధన సంక్షోభం వేళ భారత్కు భారీ ఊరట లభించింది. భారత్ జెండాతో ఉన్న నౌకలు హర్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణించేందుకు ఇరాన్ అనుమతించింది. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగర్జీ మధ్య జరిగిన చర్చలు ఫలితంగా ఈ ఉపశమనం లభించింది. దీంతో పుష్పక్, పరిమల్ పేరిట ఉన్న 2 ఇండియన్ ట్యాంకర్లు హర్ముజ్ జలసంధిని దాటినట్లు పేర్కొన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఐరోపా దేశాలకు చెందిన నౌకలు ఆంక్షలు ఎదుర్కొంటున్న సమయంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ప్రపంచ ఇంధన సంక్షోభం వేళ భారత్కు భారీ ఊరట లభించింది. భారత్ జెండాతో ఉన్న నౌకలు హర్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణించేందుకు ఇరాన్ అనుమతించింది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు ఫోన్ ద్వారా అందిస్తారు. సైదులు, గంగోత్రి, ఇరాన్ అమెరికా యుద్ధ వాతావరణంలో ఇరాన్ క్లియరెన్స్ ఇవ్వడం భారత్ కు పెద్ద ఊరటాన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా హర్ముజ్ జలసంధి మూసివేశారు. సో అక్కడ నుంచి ఇతర దేశాలకు వెళ్తున్నటువంటి నౌకలకు ఎటువంటి అనుమతి లభించడం లేదు. సో సంక్షోభం ఏర్పడుతుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున అన్ని దేశాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇప్పుడు భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ మధ్య చర్చల తర్వాత ఈ మార్గం సుగమమైంది. సో ఇది చాలా సంతోషదగ్గ విషయం అని కూడా భారత విదేశాంగ శాఖ చెప్తుంది. ఇరాన్ అమెరికా యుద్ధ వాతావరణంలో ఇరాన్ షిప్పింగ్ క్లియరెన్స్ ఇవ్వడం భారత్కు పెద్ద ఊరటని కూడా చెప్తున్నారు. సౌదీ అరేబియా నుంచి ముడి చమురుతో వస్తున్నటువంటి షెన్లాగ్ ట్యాంకర్ ముంబై పోర్టుకు సురక్షితంగా చేరుకున్నట్లు తెలుస్తుంది. ఇరాన్ ఆంక్షల తర్వాత ఇండియాకు వచ్చినటువంటి మొదటి ట్యాంకర్ ఇదే. దౌత్య చర్చల అనంతరం భారత జెండా ఉన్న నౌకలకు, భారత్ బాటలో ఉన్న నౌకలకు ఇరాన్ అనుమతి ఇస్తుంది. సో రానున్న రోజులలో మరిన్ని ట్యాంకర్స్ కూడా అనుమతి వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి యుద్ధం నడుస్తున్న సమయంలో దాదాపుగా కొన్ని రోజుల నుంచి ఇటు ఇరాన్, అదేవిధంగా ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం నేపథ్యంలో హర్ముజ్ జలసంధి మూసివేస్తున్నామని ఇరాన్ ప్రకటన మూసివేసింది. సో సంక్షోభం ఎంటాడుతున్న వేళ ఒక్కసారి భారత్ కి వద్ద ఊరట లభించినట్టయింది. భారత విదేశాంగ శాఖ ఇరాన్ విదేశాంగ శాఖతో సంప్రదింపులు జరిపిన తర్వాత సో భారత్ జెండాలతో ఉన్నటువంటి నౌకలకు అనుమతి ఇస్తామని కూడా ప్రకటన చేయడం, వెంటనే ఒక నౌకకు అనుమతి ఇవ్వడం. సో ఇక రానున్న రోజులలో కూడా భారత్ జెండాలతో ఉన్నటువంటి నౌకలకు అనుమతి లభించే అవకాశం అయితే ఉంది. సో దానివల్ల మనకు కొంత ఇంధనం విషయంలో కానీ, అదేవిధంగా గ్యాస్ మిగతా అంశాలకు సంబంధించి విషయంలో కానీ ఖచ్చితంగా భారత్ కొత్త ఊరట లభించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే సంక్షోభం వెంటాడే అవకాశం ఉందని కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు చూసే మన దేశంలో చెన్నైలో కూడా పెట్రోల్ ఒక్కసారిగా సంక్షోభం జరిగే అవకాశం ఉంటుందని అందరు కూడా, తమిళనాడులో ఉన్నటువంటి అందరు కూడా పెట్రోల్ బంకులకు బారులు తీరుతున్నారు. సో ఫుల్ ట్యాంక్స్ తెప్పించుకుంటున్నారు. కొందరు పెద్ద పెద్ద క్యాన్లతోటి పెట్రోల్ బంకుల దగ్గరకు వచ్చి సో కొంచెం సంక్షోభం ఏర్పడితే ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పేసి ముందే గ్రహించి ఆ యొక్క క్యాన్ల సహాయంతో కూడా పెట్రోల్ తీసుకుని పోయే పరిస్థితి ఉంది. కాబట్టి సో ఇలాంటి సంక్షోభం ముదిరితే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇప్పుడు భారత విదేశాంగ శాఖ ఇరాన్ విదేశాంగ శాఖతో మాట్లాడి చర్చలు జరిపిన తర్వాత పెద్ద ఊరటని కూడా నిపుణులు చెప్తున్నారు. కాబట్టి మరిన్ని నౌకలకు ఇటు ఇంధనం విషయంలో కానీ, అదేవిధంగా గ్యాస్ విషయంలో కానీ, మిగిలిన విషయంలో కూడా భారత్ పెద్ద ఊరటని కూడా ఇది అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సంక్షోభం నుంచి కూడా బయటపడే అవకాశం ఉంది అంటున్నారు. కానీ అమెరికా తీసుకుంటున్నటువంటి నిర్ణయం మరి ఎప్పుడు దీనికి ఫుల్ స్టాప్ పడుతుంది అనేది కూడా ఇప్పుడు నిపుణులు చర్చ జరుగుతుంది. ఎందుకంటే అమెరికా ఒకవైపు ఇరాన్ పైన దాడి కొనసాగుతూనే ఉంటుందని చెప్తున్నప్పటికీ ఇరాన్ ఎక్కడ కూడా ఎన్నిక తగ్గడం లేదు. అంతే స్థాయిలో అమెరికా ఉన్నటువంటి కొన్ని గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాలను టార్గెట్ గా చేసుకొని దాడి చేయడం, అదేవిధంగా ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి రాయబారి కార్యక్రమం టార్గెట్ చేసుకుని దాడులు చేయడం. సో ఇది కంటిన్యూ అవుతూ వస్తుంది. కాబట్టి మరి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది ఏంటి అనేది కూడా తర్వాత చర్చల తర్వాతనే దీనికి యుద్ధానికి ఫుల్ స్టాప్ పడే అవకాశం అయితే ఉంది. చర్చలు ఇప్పట్లో జరిగే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్య తర్వాత వారి యొక్క కుటుంబ సభ్యులు సుప్రీం లీడర్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో అమెరికా తప్పుపడుతూ వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఖమేనీ కుటుంబ సభ్యులు ఇరాన్ సుప్రీం లీడర్ ఎట్టి పరిస్థితుల్లో
అయ్యే ప్రసక్తే లేదు అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారు కాకుండా ఇంకెవరు ఉన్నా సరే అంగీకరిస్తామని కూడా అంటున్నారు. కానీ ఇరాన్ వెనక్కి తగ్గడం లేదు, అంత్యస్థాయిలో దూకుడుగా ముందుకు వెళ్తూ ఉంటుంది. కాబట్టి సంక్షోభం ముదురుతున్న వేళ హార్ముజ్ జలసంధి మూసివేయడం వల్ల దేశవ్యాప్తంగా మనకి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు సంబంధించి కొంత ఈ యొక్క ఇంధన కొరత ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి సో ఇప్పుడు భారత విదేశాంగ శాఖ ఇరాన్ విదేశాంగ శాఖతో మాట్లాడిన తర్వాత భారత్ జెండాలతో ఉన్నటువంటి నౌకలకు అనుమతి ఇస్తామని కూడా ప్రకటన చేయడం, ఒక నౌక ముంబైకి చేరుకోవడం, మరిన్ని నౌకలు కూడా ఈ రోజు రాత్రి లేదంటే రేపు ఎల్లుండి ముంబైకి చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సో మనకి కొంత సంక్షోభం నుంచి బయటపడే అవకాశం ఉంటుందని కూడా అందరూ భావిస్తున్నారు. ఇది హర్షించదగ్గ విషయం అని కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సైదులు.